గాయ్స్ ఇగో చైనా మాంజతో ఎగిరేయకండి. చైనా మాంజతో ఎగిరేస్తే మస్తు ప్రాబ్లమ్స్ అవుతాయి. తర్వాత పతంగ ఎగిరేనికి రానుడు కూడా పతంగులు ఉండడానికి వచ్చిండు. హ్యాపీ సంక్రాంతి గాయస్ అందరికి. ఈరోజు అయితే జల్దీ లేచేసినాం. ఈరోజు ఫెస్టివల్ కదా, సో ఎక్కువసేపు పడుకొనిగారు. సో లేచేసిన. అండ్ ఈరోజు చాలా పనులు ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి దూల్పేట్కి వెళ్ళాలి, దూల్పేట్కి వెళ్ళి కైట్స్ తెచ్చుకోవాలి, మన ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేయాలి. ఏమేమి చేస్తున్నా ఏందనేది అన్ని కంప్లీట్గా మీకు ఈ బ్లాగ్లో పెడతా. పక్కా 100% ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. లెట్స్ గో. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినా. లెట్స్ గో. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. నా వీఆర్ గోయింగ్ టు దూల్పేట్. సో వచ్చేసినాం దూల్పేట్కి. యూటర్న్లు వైటర్న్లు ఎక్కడ ఏమీ తీసుకోకుండా సీదా దూల్పేట్కి వచ్చేసినాం. మొత్తానికి అయితే కైట్స్ కొనేసినాం. నాకు పతంగ ఎగిరేనికి రానుడు కూడా పతంగులు ఉండడానికి వచ్చిండు. పతంగ ఎగిరేనికి రానుడు కూడా పతంగులు ఉండడానికి వచ్చిండు. సో దూల్పేట్ దగ్గర అయితే ఇక్కడ మనం హాయ్ గాయ్స్. ఓ గాయ్స్ కూడా హాయ్ చెప్తుంది. గాయ్స్ అంకుల్కి కొట్టేస్తున్నాయి గ్యాప్లా. సో దూల్పేట్ ఇది పొజిషన్ గాయ్స్. మొత్తం కైట్స్ అయితే అయిపోయినాయి. ఫెస్టివల్ రోజు రాకండి నెక్స్ట్ టైం. నేను అలాంటి తప్పు చేయకండి మీరు. మళ్ళీ ఇప్పుడు కూడా యూటర్న్లు వైటర్న్లు ఏమీ లేకుండా సీదా ఇంటికి చలో. అయితే బిల్డింగ్ మీదకి వచ్చేసినాం. యాజ్ యూజువల్ భోగి రోజు ఎట్లయితే గాలి రాలేదు, ఈ రోజు కూడా గాలి వస్తలేదు. ఓడి ఎగరేస్తలేడు. మొత్తం చూపిస్తా. ఒక కైట్ లేదు బిల్డింగ్ పైన. అందరూ ఇక్కడ ట్రై చేస్తున్నాడు. పెద్ద మనిషి అంటే గాలి వచ్చింది. వీడు స్టార్ట్ చేసిండు. వన్ కైట్ అక్కడ ఉంది. స్టార్ట్ చేసిండు. ఒకటి కార్డు కూడా చేసిండు పెద్ద మనిషి. ఇదే ఇయర్ వాడు కైట్ ఎగిరేయడం నేర్చుకుంటూ కార్డు చేయడం నేర్చుకుంటూ ఇచ్చి పాడేస్తుండు వీడు. మా ఫ్రెండ్ హ్యాపీ సంక్రాంతి చెప్పు. ముందు గాలి వస్తలే అని చెప్పారు ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు గాలి వస్తుంది. పతంగ ఎన్ని కాట్ చేసిరో తేజని అడుగుదాం. తేజ ఎన్ని పతంగ కాట్ చేసిర్రా? వాడికి దాటుంటాయి. ఎన్ని దాటుంటాయి. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు పెంకితనం చేయడమే. అమిత్ భాయ్ హ్యాపీ సంక్రాంతి. పొంగల్ హ్యాపీ సంక్రాంతి. మిస్ యూ సునీల్ భాయ్. మిస్ యూ సునీల్ భాయ్, సనన్ భాయ్, शिवन्ना मिस यू. धनुष अन्ना से हम बेंच कटिंग कर रहे हैं. अब कौन है देखेंगे अपन. चलो चलो देख लेंगे भाई. उधर मैं उधर से उड़ा तो चलो. राइट भाई. మా అపార్ట్మెంట్ వాళ్ళే మాకు పెయిన్స్ తెచ్చిర్రు. ఇప్పుడు నాకు జుమ్ జుమ్ అంటుంది. పోయినా చూడు ఇలా చెప్తుంటే డీల్ డీల్ డీల్. సిగ్గు సరమంతా గాల్లో గిరవాటే అన్న ఏం చేస్తున్నావు లోకేష్ అన్న? పెయింట్ చేస్తున్నాం. అవ ఆడంతా మాంజా ఉంది గాయస్. అవ పాలు గుంజుతుండవు, బర్రె పాలు గుంజుతుండు. అవ పాలు గుంజుతుండవు, బర్రె పాలు గుంజుతుండు. ఆల్రెడీ 3 కాజ్ చేసినారే నేను. అసలు ఫుల్ పెయింట్ చేసి ఫుల్ గుంజేసిన మొత్తం మళ్ళా తెగింది. సంక్రాంతి అంటే అంతే గాయస్. ఎగిరేయాలి, తెంపాలి. దట్ ఇస్ ద ఫన్. అంతే. తేజ ఏమంటావు? అంతే కదా గాయస్. ఇగో చైనా మాంజతో ఎగిరేయకండి. చైనా మాంజతో ఎగిరేస్తే మస్తు ప్రాబ్లమ్స్ అవుతాయి. తర్వాత అంటే మనకేం కాదు, మన ఎగిరేసి కాటేయాలి. ఇక్కడ చెట్లలో కానీ ఏదైనా రోడ్ల మీద కానీ ఎక్కడైనా పడి తూగుతున్నాయి అనుకో, మన ఫ్యామిలీ వాళ్ళే పోతారు అనుకోండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఈడ ఎగిరేస్తున్నాం అంటే ఈ గల్లీలోకి వెళ్ళి మన వాళ్ళే పోతారు కదా. అక్కడికి వెళ్ళి మన వాళ్ళే పోతారు. మన వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎగిరేయకండి. చైనా మాంజతో అయితే ఎగిరేయకండి.
అంటే మంచి నార్మల్ మాంజాలు దొరుకుతాయి. మనం సంక్రాంతి అంటే కైట్స్ ఎగిరేయాలి. కాట్ అయితే ఏంది, అది ఉంటేంది పోతేంది, ఎట్లా ఎట్ ద ఎండ్ ఎంత చైనా మాంజాతో ఎగిరేసినా అది కూడా కాట్ అవుతుంది. అదే ముందే కాట్ అవుతుంది అనుకుందాం. సో నార్మల్గా కాట్ అవుతుంది, ఏం కాదు. చైనా మాంజాతో ఎగిరేయకండి, నార్మల్ ఫన్కి ఎగిరేయండి. ఫెస్టివల్ చేసుకుందాం, మంచిగా కాట్ చేసుకోండి, మంచిగా ఎగిరేయండి. సో జాగ్రత్త, చైనా మాంజా అయితే వాడకండి. ఇప్పుడే 3 మెంబర్స్ అయితే పడ్డది గాయస్. ఇప్పుడు ఎవరికి కాటైతే సో గైస్ మనం పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కైట్ ఫెస్టివల్ అవుతుంది ఇక్కడ ప్రతి ఇయర్. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది చాలా మందికి. ఇక్కడ ఫుల్ కైట్స్ ఎగరేస్తారు, కొట్లాడుతూనే ఉన్నారు కూరలు. అయ్యో కైట్ కోసం కొట్లాడుతున్నారు వాళ్ళు. ఈ 100 కైట్ అన్న ఖుషిలో వచ్చిండు. అరే కొట్టుకోకండ్రా. ఆయననే ఉరికిండు కైట్ కోసం, ఆయన కైట్ కోసం కాట్ చేసుకొని ఉరికిండు. అయ్యో 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 పాప ఇంత మందిరా. ఇంకా తక్కువ అంటే మస్తు ఎగరేస్తుంది. మంచి ఎంజాయ్మెంట్ అండి. ఇంకా 3 days ఉందంట. మ్యాక్సిమం రావాలని ట్రై చేయండి. బట్ beware ఆఫ్ మాంజాస్. పోలీసు వాళ్ళకి దొరకదు, అసలు తేవద్దు, దాంతో దొరకదు. ఓకే బాయ్.